నమస్తే ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు బిడ్డ? మంచిగా ఉన్నారా? నిన్న రిక్వెస్ట్ చేసి అడిగినందుకు మత్తు మంది మాకు సపోర్ట్ చేసి మంచిగా చూసిరు బిడ్డ. ఇక ఈ వీడియోని కూడా అట్లనే చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోరు బిడ్డ. అవును ఫ్రెండ్స్, నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. మీరైతే మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పటికి ఇట్లనే మాకు సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇక నిన్నట్లాగానే ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. అట్లా చేస్తేనే మన వీడియో బూస్ట్ అయ్యి చాలా మంది కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు చేయకుంటున్నాట చూడరు బిడ్డ, సరేనా? ఇక మీరు రోజుకు రెండు వీడియోలు చేయమంటారు కదా, చేస్తాం. ఒక 2-3 రోజులు ఆగురి, జోకుల వీడియోలు చేస్తా. ఇట్లనే ఇక ఈ సిరీస్ కూడా కంటిన్యూ చేస్తా, సరేనా బిడ్డ? బాగా కామెడీ ఉంటాయి, జర ఓపిక పట్టురి. ఇప్పుడే మల్లికావ కొంచెం కోలుకుంటాంది, సరేనా బిడ్డ? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 47 ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదామా? వెళ్ళిపోయాం మల్లికావ. అగో చూస్తారు మనోళ్ళు. వెళ్ళి వీడియో చూసే ముందు తెలుసు కదా, లైక్ కొట్టురి, షేర్ కొట్టురి, సబ్స్క్రైబ్ కొట్టురి, అట్లనే గంట కూడా కొట్టురి. ఇక చూడురి బిడ్డ. ఏం చేస్తారే లచ్చక్క? దాదా ఏం లేదే, ఇప్పుడే కూర్చున్నా. మీరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారే. ఏం ముచ్చట్లు పెట్టుకుంటారే గంటగానం? ఏం ముచ్చట్లు లేదే, అట్టిగానే కూర్చున్నాం. అట్టిగా ఎట్లా కూర్చుంటారే? చల్లబడ్డదని కూర్చున్నామే. సరే గాని ఏందో ఇటు వచ్చినావు? అదేనే, రాజుగానికి ఓ పిల్లని చూసిందే. పిల్లనా? ఏ ఊరు పిల్లనే? మన ఊరి పిల్లనేనే. ఏందే రాయవ్వా, మన ఊరి పిల్లనా? ఎవరే వాళ్ళు? గా సుశీల లేదానే, దాని బిడ్డనే. అగో సుశీల వలే నాకు తెలియకుండా ఎవరే వాళ్ళు? గా సుశీల తెలియదా అనే లచ్చక్క నీకు? మల్లికార్జున గాని పెళ్ళం కాదే? గా మల్లికార్జున గాని పెళ్ళమా? దాని పేరు సుశీలనా? మరి సుశీల కాకపోతే ఏందే? నువ్వు దాన్ని ఎప్పుడన్నా చూసినావా? చూసిన గాని పేరు గుర్తుకులేదే. నీకు తెలియకపోతే తోకమాట గాని సుశీల బిడ్డనే చూసిందే. మంచిదే పొల్లా, పోయి మా మాట్లాడినా. అట్లనా? మరి రాజుగాని గురించి మొత్తం చెప్పినవా అని? ఇక నేను చెప్పేది ఏముందే, వాళ్ళు మనవులనే ఉంటారే, వాళ్ళకి తెలియదా? అందరికేనాట. అట్లయితే మంచిదేనా రాయవ్వ? మరి రెండో సంబంధం గిచ్చేటిస్తారే? ఇక వాళ్ళు పేదోళ్ళు కాదే, ఇక చేసుకోవడానికి ఎవరు ముందుకు అత్తలేరట. ఈ సుశీలేమో ఎవరు కట్నం ఇచ్చుకోలేక ఇక ఈ రాజుగానికే ఇస్తా అని అంటాంది. నేను పోయి మా మాట్లాడినే. అట్లనా? మరి ఎన్నడు పోదామే చూడ్డానికి? రేపు పొద్దుగాల పోదామే. బాగా ఆలస్యం చేస్తే మళ్ళీ గిట్టిన సంబంధాలు ఇచ్చకపోతాయి. రేపు పోయి ముడి పెడదాం. నీవేనా రాయవా? దెబ్బ సంబంధం చూసి ఆ సుశీల బిడ్డకున్న రాజధానికి ముడి పెడదామే. లేకపోతే మళ్ళీ గిట్టిన సంబంధాలు జరగొడతారు. చెప్పన పోదాం పారి రేపు. సరేనే, పోదాం. ఇంకోటే లింగక్క, ఈ రాజధానికి కొంచెం కొత్త బట్టలు కొనిద్దామని. కొత్త బట్టలు ఎందుకే? అదే పెళ్లి సంబంధం చూడ్డానికి పోతానం కాదే. ఇక లేకపోయింది అనుకో, కింద గదే లుంగు పంచేస్తాడు, మీద గదే ఎర్ర బట్ట ఎత్తాడు. నేవేనా రాయవ్వా? ఇంకా అది కాదన్నట్టు మీదికెళ్ళి తోవాల పేరు కూడా వేసుకొని వస్తాడే. అందుకే ఆయనకి ఏమన్నా కొత్త బట్టలు కొనిద్దా అని అంటాను నేను. సరేనా రాయవ్వా, కొనిద్దాం. రేపే అంటాను కదా పెళ్లి చూపులు, ఇలా కొనిద్దామా మరి? ఇలా కొనిద్దామే, లేకపోతే రేపటికి అందే కదా. సరేనా రాయవ్వా, పోదాంపా. లచ్చక్క, నువ్వు అత్తవానే? నాకు పని ఉన్నది లింగక్క, మీరైతే పోయి కొనిచ్చిరా పోరి. రేపు పెళ్లి చూపులు అంటారు కదా, పెళ్లి చూపులకి గిట్టేస్తా. సరేనా లచ్చక్క, అయితే మేము పోయి ఆయనకి బట్టలు కొనిచ్చేస్తాం. కొనియ్యరే లింగక్క, కొంచెం మంచి బట్టలు కొనియ్యరే ఆయనకి. కావాలంటే నేను నీ పైసలు ఇస్తా. నా దగ్గర మా ఉన్నాయే పైసలు, నేను కూడా ఇస్తానే, తీసుకోరా, అదేమవుతుంది. సరిపోకుండా ఇస్తే అడుగుతాను తీయే. సరే మీరైతే కొని పోరి. సరేనా లచ్చక్క, మరి పోతాం మేము. పోయిరారే లింగక్క, పోదాం పాయ్. పోదామే. లచ్చక్క, నువ్వు కొంచెం మా ఇంటి దిక్కులుడే. చూస్తానే, ఎలా బావ లేడానే? లేడే, గీ పొలం దాకా వేయండు. సరే చూస్తా కానీ పోరి మీరైతే. అడుగుతుంది కానీ దాయే నువ్వైతే. అయ్యా అత్త నాగా లేవే, నడు. ఇప్పుడుకి బట్టలు ఎందుకు పెద్దమ్మా? అద్దు. నీకేం తెలియదు ఉండురా. పెళ్లి చూపులకు పోతే కొత్త బట్టలు ఉండద్దారా? నువ్వు అట్లుండు, నేను తీసుకుంటా బట్టలు. సరే పెద్దమ్మా, తీసుకో. ఈ డబ్బా ఏదో మంచిగా ఉన్నది, దీని ఇంటికి తీసుకుపోయినా అనుకో, అన్ని పెట్టుకోవచ్చు. ఇందా మంచిగా బట్టలు పెట్టుకోవచ్చు,
ఏదంటే అది పెట్టుకోవచ్చు. పోంగా ఈ అన్నని అడుగుతా, అడిగి తీసుకొని పోతా. ఓ అమ్మా ఏం కావాలమ్మా మీకు? రారి రారి, ఇలా కొత్త కొత్త మోడల్ డ్రెస్సులు ఉన్నాయి. అన్న బట్టలు కావాలనే. బట్టలు కావాలా అమ్మా? ఎవరికి కావాలి? సైజ్ ఎంత? దీనకే అన్న, ఈ సైజ్ ఎంతనో తెలియదు మరి. రాజు నీ సైజ్ ఎంతరా? షర్టు ఎల్ సైజ్ అన్నా, ప్యాంటు 34. సరే అన్నా, చూపెడుతుండు. చూపెట్టు బిడ్డ. ఈ బట్టలన్నీ అవేనా బిడ్డ? అవి రావమ్మా, నేను చూపెడతాగురి. అయ్యో రావా బిడ్డ, మరి ఏదో చూపెట్టుగా. ఇగోరమ్మా, కొత్త స్టైలు బ్లూ కలర్ సూపర్ ఉంటదమ్మా, ఇది తీసుకోర్రి. ఏ కద్దు అంతెట్లా ఉన్నది లింగక్క, ఇది మంచిగా ఉన్నదే. చూపుకు మంచిగానే కనబడుతుంది కానీ అంత డబ్బాలు డబ్బాలు ఉన్నదే, మంచిగా లేదు. ఇదే మంచిగుంటదమ్మా, అందరు ఇవే కొనుక్కపోతారు. చూడుర్రి మీరైతే. రాజు ఇదాట మంచిగా ఉందా? నీకు నచ్చిందా? చూడోసారి. మంచిగా లేదు పెద్దమ్మా ఇది. అగో మా పిల్లగానికి నచ్చలేదట, వేరే వేరే చూపెట్టు బిడ్డ. సరే అమ్మా, ఇంకోటి చూపెడతాగుర్రి. ఇగో అమ్మా, ఇది సూపర్ ఉంటది, రెడ్ కలర్ హైలైట్ ఉంటది వేసుకుంటే. ఇదంతా ఎట్లా పాడైంది కదా, పాతగా ఏంది? ఓ తమ్ముడు, తొడుక్కున్నది మాకిత్తనవేంది? మంచిగా లేదు ఇదంతా. ఇంకక్క ఈ బట్టలన్నీ ఎట్లా ఉన్నాయి కాదే, అంత మంచి చూపెడతలేడు. వేరే షాపులకు పోదాంపా. చూపెడితే రాజవా, నీ ముఖం చూపెడతాడు. తెలిసిన షాపని ఇంట్లోకి పట్టుకొని వచ్చినావు. అన్ని పాత బట్టలే ఉన్నాయి ఇంట్లో. పాత బట్టలు ఎందుకు అమ్ముతావమ్మా? ఇవన్నీ కొత్త బట్టలే. ఇది కొత్త స్టైల్, క్రషుడు వస్తానా ఇప్పుడు. ఏమద్దు మాకు, మాకు మేము వేరే షాపులకు పోతాం. ఆగండమ్మా ఆగండి, కొత్త మోడల్ ఇంకా చూపెడతాగుర్రి. చూపెట్టు మరి, ఎందుకు మంచి మంచి దాచిపెట్టి అన్ని ఖరాబ్ అయినాయి పాతయి ఈ ముందర పెడతావు. నావానికి రేపు పెళ్లి చూపులు బిడ్డ, గందుకే మంచి చూపెట్టమంటానా. నువ్వు ఈ ఖరాబ్ అయిన చూపెట్టకు బిడ్డ. సరే అమ్మా, మంచి చూపెడతాగండి. చూపెట్టు. ఇదిగో అమ్మా, కొత్త కలెక్షన్ ఇల్లు ఉన్నాయన్నీ ఆ అన్నకత్తాయి, సెలెక్ట్ చేసుకోర్రి. అవుట్లేదు, అన్ని ఆ అన్నకత్తాయి, మీకు ఏది నచ్చితే అది తీసుకోర్రి. సరే అన్న, తీసుకుంటాం. ఏంగాక బట్టలు మంచిగా ఉన్నాయా లేవా చూడే. మంచిగానే ఉన్నాయి. ఒక నీలం రంగు తీసుకో, చూపుకు మంచిగా ఆడుతుంది. ఇదా ఏ అంత మాసిపోయినట్టున్నది కాదే, ఇది అద్దు అంత రోత పడింది. అన్న నీ దగ్గర మంచి బట్టలే లేవా? అంత పాత చూపెడతాను, మంచి చూపెట్టు. ఆగో, ఇంకెన్ని చూపెట్టాలమ్మా? ఉన్న బట్టలన్నీ ఇగ్గు కుప్ప పెట్టినా, ఇంకెన్ని చూస్తారు? ఇక లేవా నీ దగ్గర? సరే అయితే మేము వేరే దుకాణానికి పోతాం. లింగక్క ఇంకా లేవాట్నే, వేరే దుకాణాలకు పోదాంపా. ఆగుర్రవ్వ, ఇంకో కొత్త స్టైల్ బట్టలు ఉన్నాయి, అవి చూపెడతా ఆగుర్రి. కొత్త కలెక్షన్ల ఇట్లా మీకు నచ్చుతాయి కావచ్చు, ఆగురు చూపెడతా. ఇగోండి అమ్మా కొత్త కలెక్షన్, ఇది మహేష్ బాబు వేసుకున్న డ్రెస్. అబ్బా మరి ఇదివరకు నాకేం చేసినారా మూతకాన్లోడా అని పాత చూపెట్టి మాకు వంట కడదామని చూసినావు. అట్లేం లేదవ్వా, నేను కావాలని చూపెట్టలే, మీకు నచ్చుతాయో నచ్చయో అని అనుకున్నా. తమ్ముడు ఇవే ముందు చూపెడితే గిదంత ఉండునా? మంచిగానే ఉన్నాయి, చూపెట్టు. ఈ కోతి మొక్కపూడి ఏడు చూపెడతాడే, మనం ఊరు నుంచి వచ్చినామని అన్ని పాత ముందుగాలు పెట్టి మన కంట కడదామని చూసిండు ఈ దొంగ బాడుకావు. ఓ అమ్మా ఏం మాట్లాడతారు? మీకు నచ్చుతాయి కావచ్చు అని అవన్నీ చూపెట్టినా, నచ్చలే నన్నేం చేయమంటారు? నచ్చుతాయి, మేము ఏం తెలియని ఎడ్డోలా అనుకుంటున్నావు. తప్పైందమ్మా, ఇక ఇవైతే చూడుర్రి, మీకు నచ్చినాయి కదా. ఇదైతే మంచి కలెక్షన్, ఇలా చూడుర్రి, ఇలా కలర్లు కూడా ఉన్నాయి ఇంకా. అరే రాజు చూడురా, అది మంచిగా ఉన్నదా చూడు. మంచిగానే ఉంది రాజవ్వా. మావ నీకు నచ్చిందట ఈ తమ్ముడు, ఇది మంచిగానే ఉంది నిజంగానే, చూపుకు మంచిగానే ఆడుతుంది. ఇక ధర కూడా అడిగే రాయవా? అడుగుతా పాయింట్ బట్ట కూడా తీసుకొని రెండింటి కలిపి ఒక దిక్కు అడుగుదాం. ఓ అన్న పాయింట్ బట్ట కూడా చూపెట్టు. సరే అమ్మా చూపెడతా. ఆటోమోటివ్ గిట్ట చూపెట్టు పిల్లగా, ఇంట్లో కలిసే చూపెట్టు. అసలే రేపు పెళ్లి చూపులు మావానికి. ఓ పెద్దమ్మా, మాటికి పెళ్లి చూపులు అని చెప్పకు. ఏమైందిరా, పెళ్లి చూపులు అని చెప్తే ఏమవుతుంది? ఏం కాదు, నువ్వు అట్లుండు, మేము పాయింట్ బట్ట తీసుకుంటాను. సరే తీసుకో పెద్దమ్మా. ఏమైంది తమ్మి, నువ్వు పాయింట్ బట్ట చూపెట్టు. చూపెడతా నాగమ్మా. ఇగో అమ్మా, ఈ అంగి మీదకి ఈ పాయింట్ మంచిగా సూట్ అవుతుంది. ఈ బుగ్గల పాయింట్ ఏంట్రో ఈ మొల్లారం చంపా. ఓ లింగక్క ఇది చూడు ఏందే ఈ పాయింట్ చూడే, అంత బుగ్గలు ఉన్నది కాదే. అంత ఆడోళ్ళు వేసుకున్నట్టే ఉంది కదా. మన పాయింటేనా?
ఇది వేసుకొని పెళ్లి చూపులకు పోతారా ఓ నెల ఒక పాడ నీ కొత్త ముఖం పెట్టుకొని ఇంకా సాబాను పెట్టుకున్నావు ఇది ఇది కొత్త స్టైల్ అమ్మా. ఈ ప్యాంట్ వేసుకొని పోతే పెళ్లి కూతురు అట్టిగానే నచ్చుతుంది మీ ఊని. ఇక ఈ ప్యాంట్ వేసుకొని పోతే బుచ్చపోడు వచ్చిందని ఉరికిచ్చి కొడతారు. ఇగో ప్యాంట్ అని చూపెడతావు నువ్వు. నీ అవ్వ ఈ ఊరళ్ళతో వచ్చింది ఇదే బాధ. ఎంత మంచి బట్టలు చూపించినా నచ్చరు. ఇది అద్దన్నా వేరే చూపెట్టు మంచిది. చూపుకు కళ్ళు ఉండాలి. సరే అమ్మా, ఇంకా వేరే చూపెడతాగు. నీ అవ్వ ఇయ్యాల నా మెదడు తింటారు వీళ్ళు. ఇక ఇది చూడు రవ్వ, ఇదైతే మీకు నచ్చుతుంది. అబ్బా ఎంత మంచిగా ఉంది తమ్ముడు. ఇది చూపెట్టవా ముందుగాలు ఎంత మంచిగా ఉంది చూడు. ఓ లింగక్క చూడే. అవునే అంగికి మంచి తెలిసింది. ఇది తీసుకున్నావా రాయవా? ఇది తీసుకో. అది ఆగు ముందుగాలు రాజుగానికి నచ్చద్దా? అవురా రాజు, ఇగో ఇది చూడరా, నీకు నచ్చిందా ఇది? మంచి ఉంది పెద్దమ్మా, వాళ్ళకు మ్యాచ్ అయింది. అది తీసుకోమాట బిడ్డ. తీసుకోరు పెద్దమ్మా. ఇగో ఆ అంగిబాటును ఈ ప్యాంటు రెండు బిడ్డ. సరే అమ్మా, ఇది ప్యాక్ వేయమంటారా? పాకు చేయి. రేట్ అడగవానే ఓ రాయవా? అయ్యో రేట్ అడుగుడే మర్చిపోయినా అదే. ఓ అన్న ఎంత ఎంత అవుతుంది వీటికి? ఈ రెండింటికి కలిపి 3000 అవుతాయి అమ్మా. అవో 3000 అవుతాయి వీటికి. నాకు 3 మంచి పట్టు చీరలు వస్తాయి. ఈ అంగి బట్టకే 3000? కొద్దిగా అంత తక్కువ చేయన్నా. లాస్ట్కి అయితే 2500 అయితే వస్తుందమ్మా. ఇగో నీ మాట కాదు నా మాట కాదు, 500కి ఈ బిడ్డ. ఏంటిది 500? 500కు డ్రాయర్ కూడా రాదుగా అమ్మా? గంతే తమ్ముడు, గంతే చూసుకో. 500. రాదమ్మా, మాకు వడది. ఏం ఆవడితే బిడ్డ, చూసుకో. పెళ్లి కుదిరితే నీ దగ్గరనే తీసుకుంటాం బిడ్డ. ఈ 500కి రాదమ్మా, మీరు నా దగ్గర తీసుకోకుండా మంచిదే. ఆ రేటుకైతే రాదు. ఇక లాస్ట్కు ఇక తగ్గితాను పట్టు 2000కైతే వస్తుంది. ఇంతకంటే తక్కువకు రాదు. లింగక్క ఇక ఇచ్చేటట్లేడే, మనం పోదాంపా. మనకు దుకాణాలు కరవానే, పోదాంపా. అరేటు పోయి తీసుకున్నాంపా. ఇది మంచిగా ఉన్నది కాదే, తీసుకో ఏం కాదు. పట్టాను ఉంటాయి పాయిసోంటి ఏందే ఉందా తోకగాంది. అటేటు పోదాంపా. అటేటు పోతే ఇంతకన్నా మంచి దొరుకుతాయే. రాజుగా పోదాంపారా? సరేనా రాయవ్వా, పోదాంపా. తమ్ముడు మరి పోతాను, నీ ఇష్టం మరి. ఆగమ్మా, గట్ల పోతారేంది? గా 500కి ఎట్లిస్తారు ఎప్పుడు మీరే? ఇంకో రేటు అడగరాదు రీ. ఏ గాయన్ని మాటలు లేవు బిడ్డ. నేను అన్న రేటుకే 500కి ఇస్తేనేమో ఇవి, లేకుంటే మేము వేరే షాపులో కొనుక్కుంటాం. అమ్మా మీకు దండం, గంత తక్కువకైతే రాదమ్మా. అయితే మేము పోతాం పో. లింగక్క పోదాంపా. ఆగే రాయవ్వా, మళ్ళీ పిలుస్తారాగు. పిలవాలనే కాదే పోదాం అని అంటానా. అటేటు పోదాం పాపిస్తాడు. ఓ అమ్మా ఆగురు ఇటు రారు ఒకసారి. పిలుస్తాండి రాయవ్వా. ఆగు మనం వినవన్నట్టే చేద్దాం. ఓ అమ్మా ఆగురు 500 అయితే 500 ఇత్తుదారి. ఏమొద్దు బిడ్డ, మాకు అటు 200కే ఇస్తారు. ఏ గంతగానం తక్కువకు రాదమ్మా. మీరైతే ఇటే రారాదురి. కాయ రాయవ్వా, మళ్ళీ ఆయన తాగినంటాడు. పోదాంపా. ఇగోర్రమ్మా 500కి ఇస్తానా, తీసుకోర్రి. పెళ్ళి అంటారు కాబట్టి ఇక తక్కువకి ఇచ్చిన. ఈ రేటుకైతే ఎవరు ఇయ్యనే ఇవ్వకపోవు. సరే బిడ్డ, పెళ్లి ఉన్నది కదా, పెళ్లి వరకు నీ దగ్గరికి వేస్తాం. ఇక పెళ్లి ఉన్నది కదా, పెళ్లి బట్టలు నా దగ్గర తీసుకుంటారనే ఇక 500కి ఇస్తానా. లేకుంటే అస్సలు ఇయ్యనే ఇవ్వకపోయేటోని. నేను మంచోని బిడ్డ, నీ దగ్గరికి వేస్తాం. ఇక మేము ముంగట మాకు పుల్లు అక్కర్లు ఉన్నాయి, అన్నిటికీ నీ దగ్గరికి వచ్చి కొంటాం బిడ్డ. సరేవా, ఇంకేంటి తీసుకోరు ఇక. కావాలి పెట్టి బిడ్డ. ఇగో అమ్మా తీసుకోరి. ఇటీ బిడ్డ. లింగక్క నీకు ఇచ్చిన 500 ఇయ్యే, ఆ తమ్మునికి తీసుకుంటాడు. ఇగో తమ్మి తీసుకో. బాయ్ రాయవ్వా, పోదాంపా. పెళ్లి బట్టలకైతే నా దగ్గరికే రావాలమ్మా, మంచిగా తక్కువ ధరకి ఇస్తా. సరే తమ్ముడు, పెళ్లి బట్టలకు మాత్తం తమ్ముడు. బాయ్ లింగక్క, ఆలస్యం అవుతాను. పోదాంపా. తమ్ముడు ఈ అట్ట పెట్టిస్తా బిడ్డ నాకు. ఏదమ్మా గా కాటన్ బాక్సా? అద్దద్దు, అట్లా కొత్త షూస్ ఉన్నాయమ్మా. షూలు వెళ్ళిన పెట్టుకొని రాదు బిడ్డ. అవి ఇప్పుడు అద్దమ్మా, మళ్ళీ వచ్చేసరికి ఖాళీ చేసి ఇస్తా, అప్పుడు ఇత్తపో. సరే తమ్ముడు, నీ ఇష్టం. ఏం చేస్తావా డబ్బా? ఏదోటి ఒకటి సామాన్ పెట్టడానికి, బట్టలు పెట్టుకోవచ్చు మంచిగా. తర్వాత తీసుకున్నాపా. సరేనే, పోదాంపా. అసలు ఏమైంది నాకు? నేను ఎందుకు ఇట్లా చేసిన? శైలు చూపించింది అంతా నిజమేనా? నేను ఇట్లా చేసిందంటే నాది నాకే నమ్మబుద్ధి అయితే లేదు. ఛీ, శైలుని ఇట్లా చేసినని ఎవరికన్నా తెలిసిందనుకో
నా ఇజ్జత్ అంతా పోతుంది. బావా బావా లేదు, నా మీద నాకు నమ్మకం ఉన్నది. ఎప్పటికీ నేను ఇలాంటి తప్పు చేయను. బావా ఏంటిది బావా? ఏమో నమ్మకం అది ఇది అని అంటాను. లేదు మల్లిక, నేను తప్పు చెయ్యా. బావా ఏమైంది? నీలో నువ్వే మాట్లాడుకుంటాను. అది ఏం లేదురా. నువ్వెప్పుడు వచ్చినావు? నేను వచ్చి 10 నిమిషాలు అవుతుంది బావా. నువ్వే ఏమో నీలో నువ్వు మాట్లాడుకుంటాను. అవునా, నువ్వు వచ్చి 10 నిమిషాలు అవుతుందారా? నా మనసు మంచిగా లేదు మల్లిక. ప్లీజ్ నన్ను కాసేపు వదిలిపెట్టు. ఇంకా తల కూడా నొస్తుంది. కాసేపు పడుకుంటా, సరేనా? అయ్యో తలనొస్తుందా బావా? మరి టీ తీసుకురావన్నా? నాకు టీ ఏమొద్దు మల్లిక, నువ్వు పోయి మంచిగా రెస్ట్ తీసుకోపో. అరే నువ్వు ఇక్కడ తలనొప్పితోటి బాధపడుతుంటే నేను పోయి ఎట్లా రెస్ట్ తీసుకోవాలి బావా? ఆగు, నీకోసం నేను వెళ్ళి టీ తీసుకొస్తా. అద్దు మల్లిక, నాకు టీ తాగాలని లేదు. నువ్వు పోయి రెస్ట్ తీసుకోపో. సరే బావా. మళ్ళీ నీకేమో అయింది, అంత తేడా తేడా మాట్లాడతాను. ఏమైందో ఏమో. అది నాకేం కాలేదురా, కొంచెం మనసు మంచి లేదు. కానీ నువ్వు అన్నం తిని టాబ్లెట్లు వేసుకున్నావా? అన్నం తినలే బావా, టిఫిన్ చేసినా టాబ్లెట్లు వేసుకున్నా. సరేనా, నేను కాసేపు పడుకుంటా. పడుకొని లేచినాక నీతో మాట్లాడతా, సరేనా? సరే బావా. వామ్మో, ఈ విషయం మల్లికకు తెలిసిందనుకో, నా మల్లిక ఏమైపోను? మల్లిక జీవితంలో ఇప్పుడిప్పుడే సంతోషం అనేది వచ్చింది. ఈ విషయం తెలిసిందనుకో, ఆ సంతోషం కూడా ఆవిరైపోతుంది. అసలు నాకు ఇంకా కూడా నమ్మబుద్ధి అవుతలేదు. నేను అట్లా చేస్తా? ఆ వీడియో చూస్తేనేమో నమ్మటట్టున్నది. కానీ నేను ఆ పని చేసిందంటే నా మనసు నన్ను అంగీకరిస్తలేదు. నాకు నా మీద నమ్మకం ఉన్నది. నేను ఎప్పటికీ అలాంటి తప్పు చేయను. అనవసరంగా శైలు ఇంటికెళ్ళి లేని తలకాయ నొప్పి తెచ్చుకున్నా. నా బతుకు. మల్లికతోటి ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉందామనుకున్నా, కానీ ఆ సంతోషం కూడా లేకుండా చేసుకున్నా. కాంతం, నీ కోడలకు శ్రీమంతం చేస్తావానే? నేనెందుకు చేస్తేనే? వాళ్ళ అవ్వగారు చేయరానే? ఓ అది చేస్తాదే. దాని ముఖం చూస్తేనే అంతెట్లా అనిపిస్తుంది. ఇక అవి వేయకపోతే నేనేం చేయాలి? నేనైనా చేద్దామన్నా మాకు సీమంతం చేసి లేదా? ఏం వచ్చి శ్రీమంతం చేయకపోతే ఇప్పుడు ఏమైతుంది? ఇంగి నువ్వు పుల్లలు పెట్టడానికి ముందుంటావే నువ్వు. మల్లిక ఇప్పుడు నాకు శ్రీమంతం చెయ్యిర్రి అని అడుగుతాందా? ఎందుకే నువ్వు అట్టట్లుగా గెలకిస్తావు? ఏ గట్ల రాజే రాజవ్వా, ఇక ప్రతి అమ్మాయికి కట్టుతుండగా శ్రీమంతం చేసుకోవాలని ఉంటది కదా, గందుకే అంటానా. మా చెప్తాను పట్టు, అన్ని లేనోళ్లకు ఊలబెట్టిస్తాను. ఏ లింగక్క మీద ఎందుకు కోపానికి వస్తానవే? అదేమన్నది పాపం. అయినా వాళ్ళ అవ్వ మంచిదైతే వేయకపోనానే. ఇక అవే చేయాలని ఎక్కడన్నా రాసున్నాయే. ఏమద్దు, నేను మా చేస్తా శ్రీమంతం. నా ఇంటికి తీసుకొచ్చుకొని అంగరంగ వైభవంగా శ్రీమంతం చేస్తా. అద్దే రాజవ్వ, నువ్వు చేసి రద్దు. ఇక నువ్వు మీ ఇంటికాడ చేస్తే చూసేటోళ్ళు ఏమనుకుంటారు? అదేదో శ్రీమంతం నేను మా ఇంటికన్నా చేస్తే పాటు. మంది గురించి నీకెందుకే కాంతం? మంది ఎప్పటికే అన్నోడు అంటూనే ఉంటారు. నేనే చేయబడుతుంది, నీకేమైతుంది? పొల్ల కవ్వలు ఉన్నారే పాపం, దానికి అవ్వైనా నేనే, అత్త అయినా నేనే. దాని తరపున ఎవరున్నారే కాంతం? ఇక మంది ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకో, దాని చీక కొత్తా. ఏమోనే, నువ్వు మీ ఇంటికాడ చేస్తా అంటే నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. నేను మా ఇంటికన్నా చేస్తే పాటు. అదో మళ్ళీ గట్లనే అంటే ఏందే కాంతం? నీ కోడలకు పుట్టింటోళ్ళు చేస్తేనే సంతోషం ఉంటుంది, నేనే చేస్తా. అయినా నీకు తెలియదానే, పుట్టింటోళ్ళు శ్రీమంతం చేస్తే తల్లి బిడ్డలకు ఎంత మంచిదో? అవునే రాయవ్వ, పుట్టింటోళ్ళు ఈ కార్యక్రమం చేస్తేనే తల్లి పిల్లలను ఇద్దరు క్షేమంగా అప్పుడైతే తల్లి సంతోషంగా ఉంటుంది, పిల్లకు మంచిది అవుతుంది. నువ్వే చెయ్య రాజవ్వ. నువ్వు శ్రీమంతం చేస్తే మల్లికవ్వ మంచిగా సంబరపడుతుంది. నువ్వే చెయ్యే. ఆనే కాంతం, రాజవ్వ చేస్తా అంటుంది కదా, రాజవ్వనే చేయనియే. ఇంకేందే కాంతం, ఆ లింగక్కనే చెప్పబట్టే పుట్టింటోళ్ళు చేస్తే మంచిదని. ఇంకేంది? సరేనే రాజవ్వ, మీ పిల్ల మీ ఇష్టం. నీ బిడ్డనే అనుకో, నీ కోడనే అనుకో, మంచిగా సంతోషంగా శ్రీమంతం చేసి మళ్ళా నా ఇంటికి పంపరాదు. మంచిదే, దానికి శ్రీమంతం చేసి దాని ఒడి నింపుతా. అవా అనగానే అత్తంది చక్కటి తల్లి. దావదా ఏంది లింగక్క, నా గురించే మాట్లాడుకుంటారా మీరు? అవునే బుజ్జి, మీ అత్త నీకు శ్రీమంతం చేస్తుందట. అవునానే అత్త, నిజంగా నువ్వు నాకు శ్రీమంతం చేస్తావా? అవు మల్లికావా, ఇక నాకు బిడ్డ అయినా నువ్వే, నా కోడలైనా నువ్వే. నాకు ఇంకెవరున్నారవ్వా? మంచిగా నా ఇంటికి తీసుకొచ్చుకొని అంగరంగ వైభవంగా మంచిగా 4 ఊళ్ళకు తెలిసేటట్టు శ్రీమంతం చేస్తారా? సరేనే అత్త, నీ ఇష్టం. మరి అత్తమ్మని అడిగినావానే? మీ అత్త మొదలు మీ ఇంటికాడనే చేస్తా అన్నారా, కానీ మెల్లగా ఒప్పించి ఇక మన ఇంటికాడ చేస్తా అని మాట్లాడినా.
ఆహా సరేనే అత్త మంచిది. నీ కడుపు చల్లగా ఉండాలని నీకు చీర సారే పెట్టి మంచి అంగరంగ వైభవంగా నీకు సీమంతం చేస్తారా అవ్వ. సరేనే అత్త. అదేవా నీ కోడలు చూడే సీమంతం అనగానే మొత్తం మొహం వెలిగిపోతాంది. అవునత్తమ్మ, నాకు సీమంతం చేస్తారంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. నువ్వు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది కదా, నాకు ఇలాంటి ఏం తెలియదు. నాకైతే చిన్నప్పటి నుంచి ఎట్లాంటి శుభకార్యాలు చేయలేదే నాన్న. నాకు జరిగే మొదటి శుభకార్యం ఇదే అత్తమ్మ, అందుకే బాగా సంతోషంగా అనిపిస్తుంది. ఏం కాదు బిడ్డ, నువ్వు బాధపడకు. నేను ఉన్నా కదా మల్లికవ్వ, నేను దగ్గరుండి అన్ని చూసుకుంటా. ఇక ఆ దేవుని దయ వల్ల నీ సీమంతం నా చేతిలో మీదుగా జరుగుతుంది. నాకు అదే చాలవ్వా. సరేనే అత్త. అన్నం తిన్నారానే అత్త? మంచి అచ్చి ఈ చెట్టు కింద కూర్చొని ముచ్చట పెడతారు. తినలేదే. తినకుండా అచ్చి ఇక్కడ ఎందుకు ముచ్చట పెడతారు? మా అత్తమ్మ కూడా తినలేదు. అత్తమ్మ తిన్నాక వచ్చి ముచ్చట పెడుతురా. అంతా తినలేదానే? తినలేదే. తినబుద్ధి అయితే లేదు, నోరంతా సప్పబడ్డది. ఏం తినబుద్ధి అయితే లేదు. అయ్యో తినబుద్ధి అయితే లేదా అత్తమ్మ? నీకు తినబుద్ధి అయితే లేదని నాకు తెలుసు అత్తమ్మ, అందుకే చికెన్ తెప్పించిన బావతోటి. రా అత్తమ్మ తినేవు. ఇంకేం కాంతం, నీ కోడలు చికెన్ అండిందాట. తినిపోయి మంచిగా మంచిగా తిని చాపేసుకొని వండే. ఆపే నువ్వు, ఏమో నాకు తలతో ఎప్పటి నువ్వు. సరే సరే ఇక పోయిగా, నీ కోడలు వెళ్తాను కదా. పో పాపం మల్లికవ్వ అప్పటి నుంచి నిల్చొనే ఉన్నది. పోయే అంతం పో. సరేనే పోతానా. మల్లిక ఫుడ్ మంచిగా తీసుకోరా, డాక్టర్ అసలే బేబీ వీక్ ఉన్నది అని చెప్పింది. సరే బావా, కానీ అస్సలు తినబుద్ధి అయితే లేదు. ఏం చేయాలి నేను? తినబుద్ధి కాదే, మెల్లమెల్లగా మనమే తినాలి. ఇక తినబుద్ధి అయితే లేదని తినకుండా తిట్టని లోపలికి ఉన్న వాళ్ళు మంచిగా విరగద్దా? తిను, కొద్ది కొద్దిగా తిను. సరే అత్తమ్మ తింటా. ఆనయమ్మ, రాజవ్వ పెద్దమ్మ మల్లికకు సీమంతం చేస్తుందట కదా. చేస్తా అంటాందిరా, చెయ్యని. ఇక ఆ కార్యక్రమం పుట్టింటోళ్ళు చేస్తేనే మంచిది కారా, అందుకే చేయమని చెప్పిన. ఓ మాట నేను చేస్తానే అన్నగాని నన్ను అద్దని ఇక మీ పెద్దమ్మనే చేస్తా అని ముందుకొచ్చిందిరా. ఇక అది చేస్తానంగా నేనెందుకు అద్దానని చేయమన్నా. అవునానయమ్మ. అవునరా, ఈ కార్యక్రమం పుట్టింటోళ్ళ చేతి మీద జరిగితేనే మల్లిక సంతోషంగా ఉంటది. ఆనయమ్మ, ఈ కార్యక్రమం పుట్టింటోళ్ళు ఎందుకు వేయాలనే? అదారా, పుట్టింటోళ్ళు దగ్గరుండి శ్రీమంతం చేస్తే నీ భార్య సంతోషంగా ఉంటదిరా. సంతోషంగా ఉండి ఆమెకు ధైర్యం వచ్చి బలంగా ఉంటది. అందుకేనా ఈ కార్యక్రమం పుట్టింటోళ్ళు చేస్తారు? అవునరా, నిజం చెప్పిన అత్తమ్మ. పుట్టింటోళ్ళు చేస్తేనే ఆడపిల్లకు సంతోషంగా అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీలో ఎన్ని బాధలు వచ్చినా ఈ కార్యక్రమం తోటి ఆ సమస్యలన్నింటినీ మర్చిపోయి సంతోషంగా శ్రీమంతం చేయించుకుంటది. గందుకే కాదే మన పెద్దోళ్ళు ఆడపిల్లకు శ్రీమంతం చేయాలని పెట్టింది. కావచ్చు అత్తమ్మ, మంచిగా పెట్టిర్రు.